హాయ్ అండి. పచ్చిపప్పు పాయసం చేస్తున్నా అండి. చూడండి, ఒక కప్పు పచ్చిపప్పు, ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యము, యాలకులు ఒక 5 యాలకులండి, ఒక కప్పు బెల్లము, కొంచెం తగినంత నెయ్యి, కిస్మిస్లండి, జీడిపప్పు. పచ్చిపప్పు ఒక 2 సార్లు కడిగి అట్లా ఒక గంట సేపు నానబెట్టాలండి. అది నానబెట్టిన తర్వాత ఆ స్టవ్ వెలిగించి అట్లా ఉడకబెట్టాలండి. చూడండి, ఒక గంట సేపు నానితే తొందరగా ఉడుకుతాయండి. అదండి, ప్లేట్ పెట్టి అలా ఉడకబెట్టాలండి. సగ్గుబియ్యం కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టినవి అలా చూడాలి పప్పు. అట్లా చూస్తే అది కొంచెం మెత్తగా అయిందంటే కానీ ముందే వేస్తే ఉడకవండి సగ్గుబియ్యం. అందుకని పచ్చిపప్పు ఉడికిన తర్వాతే సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం నానేయండి, ఇవి కూడా తొందరగా ఉడుకుతాయి. అది చూడండి, అట్లా గట్టి పెట్టి తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతాయి. సిమ్లో బాగా మెత్తగైనాక ఒక కప్పు బెల్లం వేసి అలా మీడియంలో పెట్టి అలా కలిగి తిప్పుతూ ఉండాలండి. చూడండి, అప్పుడు బాగా తయారవుతుందండి. పక్కన ఒక చిన్న బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత జీడిపప్పు అండి, జీడిపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి అలా గోల్డ్ కలర్ వచ్చేదాకా అలా వేయించుకొని పక్కన పెట్టాలండి. అది కిస్మిస్లు అండి, వాటిలోనే కిస్మిస్లు. అవి కూడా కొంచెం వేగిన తర్వాత వేగేంత వరకు స్లో సిమ్లో పెట్టుకోవాలండి. అదిగండి, ఇప్పుడు పాయసం తయారైపోయిందండి, బాగా ఉడికిందండి. వాటిలో ఒక చిన్న గ్లాస్, ఒక టీ గ్లాస్, చిన్న గ్లాస్ వేని పాలు పోస్తున్నానండి. పాలు పోస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇంకా పాయసం ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక ఇలాచి, ఒక యాలకులండి, ఒక 5 యాలకులు వేని కొంచెం అట్లా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. దాంట్లో అయ్యండి యాలకులు, కొంచెం యాలకులు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి. చూడండి, మీడియంలో పెట్టుకోవాలండి. మీడియంలో పెట్టుకుంటే బాగా దగ్గరకు అట్లా ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత అలా చిక్కగా అయిపోయిద్దండి. అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి తీసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవాలండి. మంచి టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా రుచికరంగా ఉంటుందండి. కొద్దిగా ఒక అరగంట సేపు అలా ఉంచితేనండి ఇంకా దగ్గరకు వచ్చేసిద్ది. మంచి టేస్ట్గా బాగుంటుందండి.